హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ శ్రీనివాస్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మనం లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూ చేసాం ఎల్ఐసి గురించి. ఎల్ఐసి పాలసీస్ ఎలా ఉంటాయి, ఎల్ఐసి కంపెనీస్ ఎలా ఉంటాయి, ఎల్ఐసి ఏజెన్సీ వర్క్ ఎలా ఉంటుంది, ఎల్ఐసిలో ప్రీమియమ్స్ కానీ ఎల్ఐసిలో ఉండే స్కీమ్స్ కానీ మన లైఫ్కి ఎంత యూజ్ అవుతాయి అనే విషయం మనం తెలుసుకున్నాం సార్ దగ్గర మాట్లాడి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మన డైలీ లైఫ్లో. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేకపోతే హాస్పిటల్ పోయినప్పుడు కానీ ప్రతిసారి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని చెప్పేసి అడగడం మనం విన్నాం. అంటే అదొక సేఫ్టీ ప్లేస్మెంట్ మోడల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. సో అలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, ప్రీమియమ్స్ ఎలా ఉంటాయి, దానివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి, అసలు ఈ కంపెనీస్ ఎలా ఉన్నాయి, సో ఇలా అన్ని విషయాలు మనం శ్రీనివాస్ గారితో మాట్లాడి అన్నీ తెలుసుకుందాం. ముందుగా సార్ని మనం వెల్కమ్ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఇంకొకటి, దీంట్లో పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్ ఉంటాయా, లేకపోతే వీటికి మాత్రమే మేము పే చేస్తాం, వీటికి మాత్రమే ఎక్స్క్లూజన్ ఇస్తామని ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా సార్? ఉంటాయండి. కొన్ని ఎక్స్క్లూజన్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఒక పర్సన్ అతనికి ఉన్న ఏమైనా సిమ్టమ్స్ కనపడంగానే ట్రీట్మెంట్ వరకు వెళ్ళవసరం లేదు, కానీ నేను టెస్టులన్నీ చేయించుకుని వాటికి కూడా ఖర్చు మినహాయించుకుంటాను అని చెప్పి ఏదైనా సిమ్టమ్స్ చెప్పి అతను అడ్మిట్ అయిపోయి టెస్టులన్నీ చేయించుకుని బయటకు వచ్చేసాడు అనుకోండి, దానికి నేచురల్ గా ఇవ్వరు, లాజిక్ వర్తించదు. అంటే ఓన్లీ ఫర్ ఎవాల్యుయేషన్ అండ్ డయాగ్నోస్టిక్ పర్పస్ కోసం కనుక మన హాస్పిటలైజ్ అయితే దానికి ఇవ్వరు. తర్వాత కాస్మెటిక్ సర్జరీస్ అంటాం. ఇప్పుడు మన సెలబ్రిటీస్ ఉంటాము, వాళ్ళు ఏదో కొద్దిగా ముక్కు వంకర ఫేస్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు ఎక్కడైనా, కానీ స్కార్స్ కానీ ఇట్లాంటివి ఏముంటాయి. మరి అది ఎసెన్షియల్ కాదు, అది వాళ్ళ జబ్బు కాదు. కాబట్టి కాస్మెటిక్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కి వీళ్ళు కవరేజ్ ఇవ్వరండి. కానీ అదే ఒకవేళ యాక్సిడెంట్ వల్ల కాస్మెటిక్ సర్జరీ చేయాల్సి వస్తే, అంటే ఫేస్ ఏమైనా మనకి డిస్టర్బ్ అయింది, దాంట్లో మనకి ఏమైనా ఆపరేషన్ చేయాలంటే వాటికి ఇస్తారు మళ్ళీ, దానికి ఇస్తారు మళ్ళీ. దాని తర్వాత ఇప్పుడు ఇవన్నీ ప్రాపర్ గా, ఇప్పుడు మనం వెహికల్ నడుపుతున్నాము, హెల్మెట్ ధరించాలి. మనం డ్రంకెన్ కండిషన్ లో మనం వెహికల్ డ్రైవ్ చేయకూడదు. కానీ అతనికి యాక్సిడెంట్ అయితే డే 1 నుంచి కవరేజ్ ఇస్తారండి. అదే కొత్తగా ఫస్ట్ టైం మనం పాలసీ తీసుకుంటే ఆపరేషన్స్ అన్నిటికీ వెయిటింగ్ పీరియడ్ అనేది 30 days ఉంటుంది. 1 month తర్వాత కవరేజ్ ఇస్తారు. అదే కంటిన్యూషన్ లో ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకుంటే లైఫ్ టైం దాకా మొత్తం డే 1 నుంచి మళ్ళీ రెన్యూవల్ సెకండ్ ఇయర్ నుంచి ఇస్తుంటారు. కానీ ఫస్ట్ ఇయర్ మాత్రం 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మరి యాక్సిడెంట్ కేసుకి మరి డే 1 నుంచి ఇవ్వాలి కదా అంటే, అతను తాగి నడుపుతున్నప్పుడు కానీ లేదంటే హెల్మెట్ లేకుండా నడుపుతున్నాడు, అతనికి హెడ్ ఇంజురీ అయింది, ఆపరేషన్ చేయాలి, దానికి ఇవ్వరు. ఎందుకంటే అతని నెగ్లిజెన్స్ వల్ల అదే అతను హెల్మెట్ ధరించి డ్రంకెన్ కండిషన్ లో లేకుండా ఉన్నప్పుడు అయితే ఎంత ఖర్చు అయినా మళ్ళీ సమ్మిష్యూడ్ వరకు ఇస్తారనమాట. ఇట్లా తర్వాత బ్రీచ్ ఆఫ్ లా అంటాం. అంటే ఒక రాంగ్ ఇంటెన్షన్ తో మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్ లో ఇరుక్కున్నప్పుడు మనకి ఏమైనా అయినా డ్యామేజెస్ కు వర్తించే ట్రీట్మెంట్ కి సంబంధించిన ఖర్చులు. అంటే ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటున్నారు, మర్డర్ దాకా అయింది, కానీ అతను బతికి బయటపడ్డాడు, లేదంటే ఎవరో వాళ్ళ ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయాడు కానీ చనిపోలేదు, అతను హాస్పిటల్ అయ్యాలి, లక్షల్లో ఖర్చు అయిపోయింది. మరి అట్లాంటి దానికి హెల్త్ ఇన్సూరెన్స్ రెస్పాన్సిబిలిటీ అంటే అది అడగటం కూడా కరెక్ట్ కదా. అట్లాంటి వాటికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వరండి. తర్వాత కొన్ని హాస్పిటల్స్ వాళ్ళకున్న అసెస్మెంట్ బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు కొన్ని మ్యానిపులేటివ్ గా రాంగ్ బిల్స్ పెట్టడం కానీ రాంగ్ క్లెయిమ్స్ పెట్టడం కానీ ఉంటే ఆ హాస్పిటల్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెడుతుంటారు. మరి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని ఆ నెట్వర్క్ లో ఉన్న హాస్పిటల్స్ కాకుండా వేరే హాస్పిటల్స్ కి ఎక్కడైనా రీంబర్స్మెంట్ టైప్ ఇస్తారు. కానీ అక్కడ బ్లాక్డ్ కండిషన్ లో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళి నాకు ఇక్కడ ఖర్చు ఇవ్వండి అంటే అది ఇవ్వరు, అదే అవాయిడ్ చేస్తారు. అది కూడా వాళ్ళు అది మళ్ళీ ఐడెంటిఫై చేసి ఆ బ్లాక్ లిస్ట్ నుంచి తీసేసినప్పుడు మళ్ళీ దానికి సంబంధించి ఇస్తారు అన్నమాట. ఇట్లా తర్వాత కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధం లేదు, ఈ పర్సన్ కి సంబంధం లేదు. ఇప్పుడు రాయట్స్ ఉంటాయి, గొడవలు, లేదంటే ఎర్త్ క్వేక్స్, యుద్ధం ఉంటుంది,
సునామీ ఉంటుంది. ఇట్లాంటి వాటికి ఫోర్స్ మెజరీ క్లాస్ అని ఒక ఫ్రెంచ్ వర్డ్ ఉంది. ఇది ఫోర్స్ మెజరీ క్లాస్ అంటే గాడ్ మేడ్ కాజ్ అని. అంటే దీంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ కి కనెక్టెడ్ కాదు, పర్సన్ కూడా రీజన్ కాదు, ఇది గాడ్ మేడ్ ఎఫెక్ట్. అలాంటి వాటికి చాలా కంపెనీస్ ఫోర్స్ మెజరీ క్లాస్ ని ఇంప్లిమెంట్ చేస్తాయి. అంటే ఈ కండిషన్స్ మాత్రం మేము ఇవ్వము. ఓకే ఇవి జనరల్ ఎక్స్క్లూషన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.